ఎన్ని సంవత్సరాల నుంచి నువ్వు వాక్యం వింటున్నావు, ఎన్ని సంవత్సరాల నుంచి మందిరానికి వస్తూ ఉన్నావు, ఎన్ని సంవత్సరాల నుంచి పాటలు పాడుతున్నావు, ఎన్ని సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నావు, అయినా సరే నీలో మార్పు లేదంటే, అయినా సరే నీలో ఏమాత్రం చలనం లేదంటే దేవునికి ఆయన మనసు ఎంత బాధపడుతుంది? ఆయన మనసు బాధపడుతుందా లేదా? మనం ప్రేమించిన వ్యక్తిని నీవే నా ప్రాణమని, నీవే నా ప్రాణం అన్న ఆ వ్యక్తి కొంచెము మన నుంచి ఎడంపోతే మనం ఎంత దుఃఖపడతామో అంతకు 10 తలు నా దేవుడు దుఃఖపడతాడు, అంతకు 10 తలు ఆ దేవుడు ఏడుస్తూ ఉన్నాడు. ఇంకా నా బిడ్డల్లో మార్పు రావట్లేదే, ఎప్పుడు వీరిలో మార్పు వస్తుందని ఆయన ఇంకా నీ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఏం చేస్తున్నాడు? ఎదురు చూస్తున్నాడు. ఇట్లాంటి పరిస్థితుల్లో ఉన్న సంఘమునైనా సరే, ఇట్లాంటి పరిస్థితుల్లో ఉన్న వ్యక్తినైనా సరే దేవుడు ఏం చేయమంటున్నాడండి? ఏం చేయమంటున్నాడు? ఏం చేయమంటున్నాడు? ప్రేమించమంటున్నాడు. చదవండి అయ్యా. మరియు యెహోవాకు నాకు సెలవిచ్చినది ఏమనగా, ఇశ్రాయేలీయుల ద్రాక్ష పండ్ల ఆడలను కోరి ఇతర దేవతలను పూజించినను యెహోవా వారిని ప్రేమించినట్లు దాని ప్రియునికి ఇష్టురాలైన వ్యభిచారిణి దాని యొద్దకు పోయి నీవు దానిని ప్రేమించు. ఏమంటుండో? ప్రేమించు. మా దేవునిలో ప్రియులారా ప్రేమ చాలా గొప్పది. నువ్వు ఇతర ఎక్కడికైనా వెళ్ళు, ఈయన దగ్గర ఉండే ప్రేమ నీకు ఈ ప్రపంచంలో ఎక్కడ దొరకదు. ఈయన ప్రేమను రుచి చూడు. ఆ ప్రేమను రుచి చూస్తే జీవితంలో మళ్ళీ వెనక్కి వెళ్ళావు. నువ్వెందుకు వెళుతూ ఉన్నావంటే ఇంకా ఆ ప్రేమను నువ్వు రుచి చూడట్లేదు. ఆయన ప్రేమ అగాపి ప్రేమ అండి. అది ఏ ప్రేమ? అగాపి ప్రేమ. అంతులేని ప్రేమ. అంతులేని ప్రేమ చేత ఆయన నిన్ను ప్రేమించు ఉన్నాడు. అంతులేని ప్రేమ చేత ఆయన నిన్ను ప్రేమించాడు గనుకనే నీ కొరకు ఒక ప్రత్యేకమైనటువంటి సేవకుని ఏర్పాటు చేశాడు. నీ కొరకు ఒక ప్రత్యేకమైనటువంటి మందిరాన్ని ఏర్పాటు చేశాడు.